బీజేపీకి రాజీనామా చేసిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారని, దాసోజు శ్రవణ్ పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ అన్నారు. వీరిద్దరూ సొంత గూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు వారు కూడా తిరిగి మళ్ళీ సొంత గూటికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ, వారికి నిజానికి శ్రవణకు సెంటిమెంట్ ఉండడం వల్ల 4 గంటల 41 నిమిషాల సెంటిమెంట్ ఉండడం వల్ల వారికి ఒక ముహూర్త బలం చూసుకొని వారు రావడం వల్ల మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లేకపోతే నిజానికి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వారి రాకకు వారి పునరాగమనానికి అదే సరైన వేదిక అనుకున్నాం. కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన సహచరులు ఎక్కడైనా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, కౌగిలించుకుంటాం. పార్టీలు ఏమైనా ఆ అనుబంధం ఎప్పటికీ పోదు. అట్లా చాలా సార్లు శ్రవణన్నతో స్వామన్నతో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చాలా సంతోషం, మళ్ళీ తిరిగి కలిసి పనిచేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ మాకు కలిగింది.